నిఖిల్ సోనియా మధ్య బాండింగ్ ఎలా ఉంది? నిఖిల్ సోనియా మధ్య అయితే మనం అంత ముందు షోస్ చూసుకుంటే ఇలాంటి బాండింగ్ మనం వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే రన్ అయింది. సో ఇలాంటి బాండింగ్ మీద చాలా షో చూసుకుంటే మనం చూసుకుంటే రాహుల్ సిప్లిగన్స్కి ఇద్దరు ముగ్గురు అయింది. అలాగే తర్వాత ఇంకొకరు మొన్న చూసుకుంటే మనకి అంటే సీజన్ 7లో చూసుకుంటే పల్లవి ప్రశాంత్కి మనకి రతికాకి కొంచెం అయింది. అలా మనం కొన్ని బాండింగ్ చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉన్నట్టే నాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ నడుస్తుంది. ఎందుకంటే ఇంకొకటి మొన్న వాటర్ ఎవరికి ఇవ్వదంట సోనియా గారు. ఆమె గారు వాటర్ బాటిల్ ఎవరికి ఇవ్వకపోతే మన నిఖిల్ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడితే ఏదో ఏంటంటే మంచిగా అయినట్టు ఉంది పాపం. అయితే నాకు వాటర్ ఇవ్వమ్మా అంటే ఇచ్చిందమ్మా. నీకు తప్ప నేను ఎవరికి ఇవ్వను అంటది. వాటర్ తాగి సిగరెట్ తాగాలంటే నువ్వు సిగరెట్ మాని, నీకేమడిగినా ఇస్తా, ఏమిచ్చిద్దాం మరి. సో అలా అయితే ఇలాంటి మాటలు అయితే చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. ఏదంటే తను వెళ్ళి ఏదైనా ఎమోషన్ అయితే నిఖిల్ వెళ్ళిపోయి ఓదార్చి హగ్ చేసుకుని, ఈ హగ్గికి ముందు ఉంటున్నాడు నిఖిల్. సరే ఓదార్పు యాత్రకు వచ్చాడేమో అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్లో ఎవరు బాధపడ్డా వెళ్ళి ఓదార్పు యాత్ర కూడా పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. సో ఆడికి వెళ్ళి తను మాట్లాడి తను హక్ చేసుకొని తను ఎమోషనల్గా ప్రతి సాట తను ఎక్కడ ఇదిగా ఉంటే తను వెళ్ళి తను సపోర్ట్ చేస్తూ తనతో మాట్లాడుతూ తను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, బట్ బయట పడట్లేదు ఇద్దరు అని చెప్పేసి. మనం చూసుకుంటే పృథ్వీ అడుగుతున్నాడు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే నాకు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని ఏదో సోచి చెప్పుకొచ్చిందంటే నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి, నా మాటకి ఎదురు చెప్పకూడదు, తన ప్రోగ్రెసివ్ ఉండాలి, తనలో తన అందరినీ కేర్ చేయాలి, అలాగే ఎవరిని కేర్ చేయదు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎవ్రీ వన్ అని అంటది. బట్ ఏమకు మాత్రం అందరినీ కేర్ చేసేవాడు కావాలి. ఏమో మాత్రం ఎవడు మాట ఏందో ఏ మాటని చెప్పు జాతలో ఉండే మనిషి అయితే కావాలంట. సో అన్ని ప్రాసెస్ ఉండాలంట. అవన్నీ నిఖిల్లో ఉన్న క్వాలిటీలు అని చెప్తుంది అనమాట ఇండైరెక్ట్గా.